హలో గాయ్స్, అందరు ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఈరోజు అయితే మా డాడీ స్టైల్లో ఎలా చికెన్ ఫ్రై చేస్తాడో అయితే మీకు చూపిస్తాడంట. అందుకని మేమైతే వెయిట్ చేస్తున్నాము. సో కొంచెం లేట్ అవుతుంది గాయస్ మా వీడియోస్ ఇప్పటి నుంచి. ఇప్పుడైతే ఇంకా విజయవాడ ఇంకా టెంపుల్స్వి వ్లాగ్స్ కూడా చేస్తాము. ఇప్పుడు కొంచెం లేట్ అవుతుంది అంతే. ఇప్పుడైతే చికెన్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తాం. ఫస్ట్ అయితే నూనె వేడైన తర్వాత అయితే మనము పొడుగు కోసుకున్న ఆనియన్స్ అయితే వేసేసి నీట్గా కలుపుకుంది. నీట్గా ఎంతసేపు అంటే గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా మంచిగా మా డాడీ స్టైల్లో ఎలా చేస్తాడో అయితే మీకు చూపిస్తాడంట. సో మా డాడీ చేసే వంటకాలు ఇట్లాంటి ఫ్రైస్ ఇవన్నీ అయితే మాకు చాలా ఇష్టం. మా మమ్మీ కూడా చాలా బాగా చేస్తుంది, కానీ కొంచెం మా డాడీ ఎక్కువ చేస్తాడు అనమాట. ఎప్పుడు మా మమ్మీ స్టైల్లో చూపించింది కదా, ఇప్పుడైతే మా డాడీ స్టైల్లో చూపిస్తాడంట. ఇప్పుడైతే చూడండి దగ్గరకు అయ్యేదాకా మంచిగా కలుపుకుండు. ఇప్పుడైతే ఏం చేస్తాడంటే మంచిగా పచ్చిమిరపకాయలు ఉంటాయి కదా, పచ్చిమిరపకాయలు మధ్యలోకించి కోసేసి ఉల్లిగడ్డలు దాంట్లో అయితే వేసేసిండు. ఉల్లిగడ్డలు దాంట్లో వేసేసి మంచిగా కలుపుకుంటూ ఇప్పుడు ఆనియన్స్ అయితే గోల్డెన్ బ్రౌన్ ఎక్కిన తర్వాత మనం ఏం చేయాలంటే 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసేసుకోవాలి దాంట్లో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే కామెంట్ చేయండి. ఇప్పుడైతే 2 స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసిండు మా డాడీ. వేసుకొని అల్లం వెల్లుల్లి వేసిన తర్వాత స్మెల్ వస్తాయి కదా, ఆ స్మెల్ అంతా పోయేదాకా మనమైతే మంచిగా కలపాలి. ఆ స్మెల్ అంతా పోయేదాకా మంచిగా కలుపుకున్న తర్వాత ఒక స్పూన్ నిండా పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని మంచిగా కలపాలి. ఈ గుర్తు పెట్టుకొని మనం పొయ్యి అంటే మీడియం ఫ్లేమ్లో కాకుండా పెద్దగానే పెట్టుకొని అయితే ఈ రెసిపీ అయితే చేయాలి. ఇప్పుడు మంచిగా కలుపుకున్నాం కదా, మా డాడీ అయితే 2-3 సార్లు అయితే కడిగి చికెన్ అయితే పక్కకు పెట్టిండు. ఇప్పుడు ఇదంతా మంచిగా అయిన తర్వాత పసుపు అంతా దాంట్లో కలిసిన తర్వాత ఇప్పుడైతే పీసెస్ అయితే వేస్తున్నాడు అనమాట. కడుక్కున్న చికెన్ అయితే వేసేసుకొని మంచిగా కలిపిండు. అంటే ఇప్పుడు మనం పసుపు, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ అంతా చికెన్ ముక్కలకి పట్టేటట్టు మంచిగా కలిపిండు. మంచిగా కలుపుకొని ఒక 10 minutes అట్లా మనం మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి అవి ఉడకనియాలి. ఇప్పుడు చూడండి మేము వాటర్ అస్సలు పోయలేదు ఇంట్లో. ఇప్పుడు ఉడికిన తర్వాత అయితే వాటర్ వస్తుంది దాని కింద, ఎట్లయినా వస్తుంది ఉడికిన తర్వాత. ఇప్పుడైతే మూత అయితే పెట్టేసేయాలి. ఒక 10 minutes తర్వాత తీయాలి. పెద్దగా పెట్టి ఉడికిన తర్వాత తీసి చూడండి వాటర్ ఎట్లా వచ్చినాయి, ఉడికింది కాబట్టి. మంచిగా కలపాలి దీన్ని. చూడండి ఎంత బాగా కలర్ వచ్చింది. మంచిగా కలుపుకొని స్పైసెస్ ఎక్కువ ఉంటే ఇప్పుడైతే ఇది ఫ్రై. కర్రీ అంటే మీరు స్పైసెస్ ఎక్కువనే వేసుకోవచ్చు. మా డాడీ అయితే ఒక 3 స్పూన్స్ అయితే వేస్తాడు. 3 స్పూన్స్ మంచిగా వేసేసి బాగా ఇప్పుడు కలపడు, సాల్ట్ అయితే వేస్తాడు. మంచిగా ఈ మసాలా అనేది ఆ చికెన్కి పట్టేటట్టు ఇప్పుడు సాల్ట్ అయితే వేస్తాడు. 2 స్పూన్స్ అయితే సాల్ట్ అయితే వేసిండు మా డాడీ. ఇప్పుడు నీట్గా కలుపుకోవాలి. ఈ కారం, ఉప్పు ఇదంతా మంచిగా మిక్స్ అయ్యేటట్టు చికెన్కి బాగా కలిపిండు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి అయితే కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మా డాడీ కూడా ఇది మా డాడీ స్టైల్ అనమాట. మీ స్టైల్లో మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి. అండ్ కామెంట్ బాక్స్లో మీ రెసిపీ మాత్రం పెట్టడం మర్చిపోకండి. ఇప్పుడు నీట్గా కలపాలి. మంచిగా కలుపుకున్న తర్వాత అంటే పీసెస్ ఉడికినాయి కదా, మంచిగా కలిపి ఏం చేయాలి, మళ్ళీ మూత పెట్టేసేయాలి. మూత పెట్టేసి ఇప్పుడు కూడా స్టవ్ పెద్దగానే పెట్టి కొంచెం సేపు ఆగాలి. ఆగిన తర్వాత ఇప్పుడు కూడా ఉడికిన తర్వాత మంచిగా కలుపుకోండి ఒకసారి అయితే మంచిగా అది దగ్గర దాకా కలపాలి. ఇప్పుడు చూడండి మాకైతే అడుగంటింది. సో మీరు కూడా అడుగంటకుండా కొంచెం జాగ్రత్తగా చేయండి. ఇప్పుడైతే మా డాడీ నెక్స్ట్ టైం చేస్తాడంటే చికెన్ మసాలా అయితే వేసిండు. మీరు ఎంత క్వాంటిటీ అంటే మీ చికెన్ని బట్టి అయితే మీరు క్వాంటిటీ అయితే వేసుకోండి. ధనియాల పొడి ఇంకా గరం మసాలా అది కూడా పెద్దగా పెట్టేసిండు మా డాడీ. గరం మసాలా వేసుకొని మంచిగా కలిపిండు. ఇప్పటి నుంచి అయితే ట్రిప్స్, వీడియోస్, వ్లాగ్స్
అన్నీ వస్తాయి. ఇప్పుడైతే ఏం లేట్ కావు. ఇప్పుడు కొంచెం లేట్ అయింది అంతే ఎందుకో. ఇప్పుడైతే మేము టెంపుల్స్కి అవి ఇవన్నీ హాలిడేస్ కాబట్టి వెళ్తాం కాబట్టి మీకైతే పక్కా అన్ని వీడియోస్ అయితే మీ ముందు ఉంటాయి. కొంచెం మాకు సపోర్ట్ చేస్తే ఇలాంటి వీడియోస్ మీ ముంగడికి తెవ్వచ్చు. ఇప్పుడు మసాలాస్ అన్నీ మంచిగా కలుపుకున్న తర్వాత కొత్తిమీర అండ్ పుదీనా అయితే వేసేయాలి. ఇప్పుడైతే మా డాడీ పుదీనా వేస్తే కొంచెం టేస్ట్ వస్తుందని మా డాడీ అయితే వేసిండు. మంచిగా కలిపిండు. బాగా కలుపుకొని ఇలా దగ్గరికి మా డాడీ అయితే దగ్గరికి చేసిండు. చాలా బాగుంటుంది. ఇలా మంచిగా కలుపుకొని ఇప్పుడైతే మన రెసిపీ అయితే అయిపోయింది. చూడండి ఎంత కలర్ఫుల్గా అనిపిస్తుంది మనకి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. బై.